మిత్రులకు శ్రేయభిలాషులకు మీ కారింగుల యాదగిరి భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ మిత్రులారా, మార్వాడీస్ను గోబ్యాక్ అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన విషయం అని చెప్పేసి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ ఎక్కడైనా బతకొచ్చు. భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలలో మీరు గోబ్యాక్ అని అంటే అమెరికాలో ఉన్న హిందువులను ఏమనాలి? మన వాళ్ళను ఇతర దేశాలలో ఉన్నటువంటి మన వాళ్ళను వాళ్ళేమనాలని అడుగుతున్నా నేను. ఢిల్లీలో తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రోళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని కూడా గోబ్యాక్ అనాలా? ఢిల్లీ వాళ్ళు బొంబాయిలు ఉన్నారు, మద్రాసులు ఉన్నారు, కలకత్తాలు ఉన్నారు, కాశ్మీర్లు ఉన్నారు, కన్యాకుమారిలు ఉన్నారు. మతి ఉండే మాట్లాడుతుర్రా, మతి లేక మాట్లాడుతుర్రా మీరు? నాకు అర్థం కావట్లేదు. మార్వాడి దోసుకుంటుడు అని అంటాం. ఏం మాటలు అవి? ఎందుకు మాట్లాడుతుర్రు అవి? జ్ఞానం ఉందా మీకేమన్నా? కొన్ని వర్గాల వాళ్ళు, కొన్నిటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే మతిస్థిమితం లేక అలా మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో పుట్టినటువంటి పౌరులందరూ భారతదేశాల్లోని ఏ రాష్ట్రంలోనైనా బతకవచ్చు. వాళ్ళు ఇతరులకు కూడా అవకాశాలు కల్పించవచ్చు. వాడేదో బతుకుతుంటే వాడు పోవాలి అని అంటున్నావు, ఇవాళ మార్వాడి పోవాలంటున్నావు, రేపు ఇంకోటి పోవాలంటావు. మీ వారసులే ఇతర దేశాలలో ఉండరు, అవుట్ ఆఫ్ కంట్రీస్లలో ఉండరు. దుబాయ్ పోతుర్రు, అమెరికా పోతుర్రు, జపాన్ పోతుర్రు, అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. మరి వాళ్ళే వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీస్ గోబ్యాక్ అనేటోళ్ళని నేను అడుగుతున్నాను. బుద్ధి జ్ఞానం లేనటువంటి మాటలు మాట్లాడకండి, విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే అవి సమంజసం కావు, సంస్కారవంతమైన మాటలు కూడా కావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మార్వాడీసే కానీ ఇంకొవరే కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది చెల్లదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారతదేశం అందరూ అన్ని రాష్ట్రాలలో బ్రతకవచ్చు, చేసుకోవచ్చు. కానీ ఇట్లా లేనిపోని గొడవలు సృష్టించేందుకు సిద్ధమైతే బాగుండదని కూడా మీకు నేను హెచ్చరిస్తూ, నేను చాలా వరకు అధ్యయనం చేసిన పనికిరానోళ్ళు ఈ రాష్ట్రాలలో ఎక్కువైపోయి అసలు ఈ ఉచిత పథకాలు తీసేసి ఈ రోహింగ్యాలను వెళ్ళగొట్టేయడానికి ప్రయత్నం చేయండి. అసలు ఫస్ట్ మన దేశం కానోళ్ళు, మన దేశ ప్రజలు కానోళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసారు, వాళ్ళని వెళ్ళగొట్టండి, వాళ్ళ మీద మాట్లాడండి మీకు దమ్ముంటే అని మీకు తెలియజేసుకుంటూ కారింగుల యాదగిరి భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ